అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నిటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. పొద్దుగానే లేచి 6 నుంచి 7 న్యూస్ పేపర్లు ఎతికితేనే ఈ సమాచారం అంతా మీ ముందరకు వస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది. ఈరోజు 6:30 కనుక చూసుకుంటే యూట్యూబ్ ప్రీమియర్లో భాగంగా మీకు 3rd క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు చాలా క్వాలిటీగా 90 ప్రశ్నలతో గ్రాండ్ టెస్ట్ అనేటువంటి నిర్వహించడం అయితే జరుగుతుంది. ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి క్విక్ రివిజన్కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు నాకు అందుబాటులో ఉన్నటువంటి పెట్టేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా మన గ్రూప్స్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసినారనుకోండి, మీకు బ్లూ కలర్లో లింక్స్ అనేటువంటివి కనిపిస్తాయి. మన గ్రూప్స్లో ఎందులో కూడా వాట్సాప్ కానీ టెలిగ్రామ్లో కానీ ఎందులో కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో జాయిన్ అవ్వండి. అన్నింటిలో కూడా ఒకే రకమైనటువంటి ఫ్రీ కంటెంట్ అదేవిధంగా సమాచారం అనేటువంటిది షేర్ చేయబడుతుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. వెబ్సైట్లో టెట్ హాల్ టికెట్లు రాష్ట్రంలో ఈ నెల 18వ తేదీ నుంచి జరగనున్నటువంటి ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను బుధవారం వెబ్సైట్లో ఉంచారు. గతంలో కంటే ఈసారి 90% మందికి పరీక్షా కేంద్రాలను దగ్గరలోనే కేటాయించారని అభ్యర్థులు అయితే తెలిపారు. ఈసారి 1.83 లక్షల మంది టెట్కు దరఖాస్తు చేసుకున్నారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. చాలామంది అయితే మెసేజ్ కూడా చేయడం అయితే జరిగింది. చాలామందికి అయితే దగ్గర ప్రాంతంలోనే వేశారు. మరికొంతమంది కనుక చూసుకుంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి 1, 2 సెంటర్ కాకుండా 5, 6, 11 సెంటర్ కూడా కేటాయించారు అనేటువంటి అంశాన్ని అయితే చాలామంది అభ్యర్థులు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మీకు సెంటర్స్ అనేటువంటి మీరు పెట్టుకున్నటువంటి 1, 2 సెంటర్స్లోనే వచ్చినాయా లేదంటే ఇంకా దాటిపై దూర ప్రాంతాల్లో పడ్డాయా అనేటువంటి అంశం పైన ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. దాని తర్వాత టెట్ రాసేటువంటి అదేవిధంగా ఏపీలో డిఎస్సి రాసేటువంటి అభ్యర్థులకు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. ఒకసారి నిన్న రిలీజ్ అయినటువంటి టెట్ హాల్ టికెట్లకు సంబంధించిన ఫీడ్బ్యాక్, దాని తర్వాత ఆ మిగిలినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ని కూడా మనం చూసే ప్రయత్నం అనేటువంటిది అయితే చేద్దాం. ఇక్కడ చూసుకుంటే టెట్ హాల్ టికెట్స్ అనేటువంటి విడుదల ఈసారి కొంతమందికి తొలి 2 ఆప్షన్స్ ప్రకారం సెంటర్లు కేటాయించగా మరికొంతమందికి మాత్రం గతంలో లాగా దూరపు జిల్లాలో పరీక్ష కేంద్రాలు అనేటువంటి కేటాయించారని అభ్యర్థులు అయితే తెలిపారు. తాము చివరిగా ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారంగా చూసుకుంటే సెంటర్లు కేటాయించారని కొంతమంది అభ్యర్థులు అయితే తెలిపారు. అంటే చివరిగా ఇచ్చినటువంటి దాని నుంచి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే లాస్ట్లో మనకు ఏవో పెట్టేస్తాం కాబట్టి ఆ రకంగా ఇస్తే మాత్రం వెళ్ళడం అనేటువంటిది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అసలు అభ్యర్థులు చాలామంది డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకున్నారు కదా, సిస్టంలోనే ఓపెన్ అవుతున్నాయండి, ఫోన్లో ఓపెన్ కావట్లేదు. ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి హాల్ టికెట్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి డౌన్లోడ్ చేసుకొని రండి. లేదంటే మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ దగ్గర సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ ఉంటే కనుక వాళ్ళని చెక్ చేసి మీకు ఆ పీడిఎఫ్ అనేటువంటిది పంపించమనేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఖచ్చితంగా అభ్యర్థులు మీకు ఏ రకంగా దూర ప్రాంతాల్లో మీకు సెంటర్ అనేటువంటి కేటాయించారా లేదంటే 1, 2 సెంటర్లలోనే మీరు పెట్టుకున్నటువంటి వాటిలోనే కేటాయించారా అనేటువంటిది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఇక నెక్స్ట్ ఆంధ్ర డిఎస్సి ఎస్జిటి పరీక్ష ఒకరోజు వాయిదా అనేటువంటిది అయితే వేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఇక్కడ 20వ తారీఖు కనుక చూసుకుంటే ఇక్కడ తెలంగాణ టెట్ పేపర్ 1లో కొన్ని జిల్లాల అభ్యర్థులకు ఈ నెల 20వ తేదీ ఉండగా అదే రోజు ఆంధ్ర ఎస్జిటికి సంబంధించి నాన్ లోకల్ వారికి కూడా ఉండడంతో ఇబ్బంది పడినటువంటి అభ్యర్థులకు కనుక చూసుకుంటే ఆంధ్ర ఎస్జిటి పరీక్షను ఒకరోజు వాయిదా వేసి ఈ నెల 21న నిర్వహించున్నారు. అందుకు సవర్ణకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేటువంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ విద్యాశాఖ అధికారులు అనేటువంటి వాళ్ళు తెలియజేయడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు. ఎవరికైతే ఈ నెల 20న తెలంగాణకు సంబంధించినటువంటి టెట్ అదేవిధంగా ఆంధ్రాకు సంబంధించిన డిఎస్సి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆంధ్ర డిఎస్సి అనేటువంటిది మీకు ఒకరోజు దాన్ని అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. 21న నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని అయితే మీరు అక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. మళ్ళీ మీకు సంబంధించిన హాల్ టికెట్స్ అనేటువంటివి డౌన్లోడ్ చేసుకుంటే అందులో మీకు డేట్ చేంజ్ అయినటువంటిది క్లియర్గా అందులో మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అయితే చాలామంది 18 కూడా మాకు కూడా చేంజ్ చేస్తే బాగుండు అనేటువంటి అంశాన్ని కూడా నాకు మెసేజ్
మెసేజ్ రూపంలో తెలియజేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషనా లేదంటే మీకు సంబంధించినటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తున్నారా, ఒకసారి క్లియర్గా మీరు హెల్ప్ లైన్ నెంబర్స్కు కాల్ చేసి, అంటే 20 రోజులు ఎక్కువ మందికి ఉన్నారు కాబట్టి వాళ్ళని చేంజ్ చేశారు, మాకు కూడా 18కు ఉన్నది, మరి మాకు కూడా చేంజ్ చేసే ప్రయత్నం చేయండి అనేటువంటి అంశాన్ని వారి దృష్టికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి. ఇవి హెల్ప్ లైన్ నంబర్స్ అండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. లేదంటే డైరెక్ట్గా మీరు ఏపీడిఎస్సి అనేటువంటి వెబ్సైట్ అనేటువంటిది ఓపెన్ చేసింది అనుకోండి, మీకు అక్కడ అందుబాటులో ఉంటే క్లియర్గా ఒకసారి చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ టెట్కి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అనేటువంటివి కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది. ఇక మీరు సీరియస్గా రివిజన్ అనేటువంటి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. చాలామంది అసలు డిఎస్సి ఉంటుందా లేదా, మొన్ననే మనకు టీచర్లకు సంబంధించి సర్దుబాటు ప్రక్రియ అయినప్పుడు మిగులు టీచర్లు చాలా జిల్లాల్లో ఉన్నారు, ఆ రకంగా మనకు న్యూస్లు అనేటువంటి వచ్చినాయి అనేటువంటి అంశం మీద చాలామంది అయితే అడుగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి సమయంలో కనుక చూసుకుంటే మనము టెట్టో డిఎస్సికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కేవలం 99 రూపీస్లోనే పేపర్ 1కి సంబంధించి, అంటే మనం రెగ్యులర్గా నిర్వహించిన వాటికి సంబంధించి 7 గ్రాండ్ టెస్టులు, 50 టెస్టులు, మోడల్ టెస్టులు అనేటువంటి కూడా మీకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2కు సంబంధించి కూడా చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది సోషల్ స్టడీస్ వాళ్ళకు కూడా మీకు అందజేయడం అయితే జరిగింది. రెండింటికి సంబంధించి కూడా ఒక్కొక్క దానికి 99 రూపీస్కి మీకు అందించడం అయితే జరిగింది. కాబట్టి యూజ్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ 2-3 రోజుల్లోనే యూజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా క్వాలిటీగా ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది బయట మీకు ఇంత తక్కువలో ఎక్కడా కూడా లేదు. ఒకసారి మీరు శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్ అనేటువంటిది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత క్వాలిటీ అనేటువంటి చెక్ చేసుకోండి. ఫ్రీ టెస్ట్లు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. చెక్ చేసుకున్న తర్వాత నచ్చితేనే ఇందులో జాయిన్ చేసి మీరు టెస్ట్లు అనేటువంటి రాయండి. మీరు ఎక్కడ రాసినా పర్లేదు, ఇక్కడే రాయమని కాదు, ఎక్కడ రాసినా పర్లేదు, కానీ రివిజన్ చేయడంతో పాటు ఖచ్చితంగా మీరు టెస్ట్లు అనేటువంటివి రాయాలి. వీలైతే సిస్టంలో మౌస్ పట్టుకొని రాస్తే కనుక మీకు అక్కడ ప్రాక్టీస్ అవుతుంది, డైరెక్ట్ ఎగ్జామినేషన్ హాల్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి రివిజను ప్రాక్టీస్ చేయడం అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. దాంతోపాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా ఖచ్చితంగా మీరు రోజుకొకటైనా చూడండి. ఎందుకంటే చాలా బిట్స్ అనేటువంటి రిపీట్ అవుతున్నాయి. మీకు ముఖ్యమైనటువంటి ఏరియాస్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మన యాప్లో ఫ్రీ మెటీరియల్ కూడా ఉంది క్విక్ రివిజన్కి ఉపయోగపడేటువంటిది. దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి యాప్ లింక్ అనేటువంటిది కామెంట్ సెక్షన్లో 2వ మెసేజ్గా ఉంటుంది. దాని తర్వాత మనకు డైరెక్ట్గా ప్లేస్టోర్లో మీరు శ్రీ సాయి ట్యూటోరియల్ అనేటువంటి టైప్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్ అనేటువంటిది అవకాశం ఉంటుంది. ఇక 4000 మంది టీచర్లకే సర్దుబాటు, అనేక జిల్లాలో మిగులు ఉపాధ్యాయులు, ఇతర చోట్ల అవసరమైతేనే బదిలీ అనేటువంటి అంశాన్ని చూసి చాలామందికి మిగులు టీచర్లే ఉన్నారు, ఇక డిఎస్సి ఏముంటుంది అన్నారు. ఇట్లా అంటే ఆర్టికల్స్ అనేటువంటివి కనుక చూసుకుంటే మనకు గత 2017 డిఎస్సి నుంచి వస్తున్నాయి. అప్పుడు కూడా ఇలాంటి ఆర్టికల్ రావడం అయితే జరిగింది, మిగులు టీచర్లు ఉన్నారని. దాని తర్వాత నెక్స్ట్ 2024 డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లకు ముందు కూడా ఈ రకంగా మిగులు టీచర్లు ఉన్నారని ఆర్టికల్స్ అనేటువంటివి అయితే రావడం అయితే జరిగింది. ఇలాంటివి రావడం కామను, అదేవిధంగా డిఎస్సీలు కూడా రావడం అనేటువంటిది కామన్. దాని గురించి మీరు అనవసరంగా టెన్షన్స్ అనేటువంటివి పెట్టుకోకండి. ఖచ్చితంగా ఈ టెట్ ఎగ్జామినేషన్స్ అనేటువంటి పూర్తయ్యే వరకు డిఎస్సి నోటిఫికేషన్ పైన మనకు క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి. ప్రజెంట్ మనకు ఉన్నటువంటి అంశం ఏంటి, టెట్లో మంచి స్కోర్ సాధిస్తే డిఎస్సిలో ఒక మెట్టు ముందున్నట్టే. కాబట్టి మనం అందరికంటే ఆ అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి మనకు దూర ప్రాంతాలకు వెళ్ళి మనం ఎగ్జామ్స్ అనేటువంటి రాస్తున్నాం. ఇంత కష్టపడి ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యేసి మనము ఇది అయిపోయిన దాని తర్వాత వచ్చేటువంటి డిఎస్సి గురించి ఇప్పటి నుంచి ఆలోచించి అనవసరంగా ఇబ్బంది పడకండి. ఇప్పుడు మీరు టెట్లో మంచి స్కోర్ అనేటువంటిది సాధించింది అనుకోండి, ఖచ్చితంగా మీరు డిఎస్సిలో జాబ్ రావడానికి అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఖచ్చితంగా డిఎస్సి అనేటువంటిది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అనేటువంటి అంశం అనేటువంటిది ఎగ్జామ్స్ అయ్యే వరకు మనకు క్లారిటీ రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. కాబట్టి మీరు అనవసరంగా దాని గురించి ఆలోచించి ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకుంటే మాత్రం తర్వాత మీరే బాధపడతారు. క్వశ్చన్ పేపర్ ఈజీగా వచ్చింది అనుకోండి, మీరు నార్మల్గా ఇప్పుడు చదివినారు అనుకోండి, చాలామంది ఎక్కువ స్కోర్లు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అప్పుడే చదివేదో మంచిగా మళ్ళీ క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో అని. మనకు అన్నిసార్లు ఒకే రకమైనటువంటి మనకు ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశాలు రాకపోవచ్చు. కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి పెట్టుకోకండి. ఇక్కడ విద్యార్థుల సంఖ్య 11 నుంచి 60 వరకు
2 టీచర్లు. అంటే టీచర్ల సంఖ్య ఇంకా ఎక్కువ పెంచాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము బడి బాటకు పోయినప్పుడు కానీ వాళ్ళు అడిగేటువంటి అంశం ఏంటంటే 2 టీచర్లే ఉంటే 60 మందిని ఎట్లా డీల్ చేస్తారు సార్ అని మాట్లాడుతున్నారు. అది కూడా కరెక్టే కదండి. ఖచ్చితంగా కనీసం 3 టీచర్లు, ప్రైవేట్ స్కూళ్ళలో కనుక చూసుకుంటే 5 ఉపాధ్యాయులు ఉంటారు. ఆ రకంగా కేటాయించి తరగతి గదుల సంఖ్య కూడా ఇంకా అవసరం పడితే రూమ్స్ పెద్దగా ఉంటే పార్టీషన్ చేసి ఆ రకంగా డివైడ్ చేస్తే కూడా చాలా బాగుంటుంది. ఆ అంశాల గురించి తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఖచ్చితంగా డిఎస్సీల ద్వారా టీచర్ల నియామక ప్రక్రియ అనేటువంటిది చేపడితే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపడడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ అంశాలను కూడా దృష్టిలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ ఆర్టికల్ చూసైతే మీరు కంగారు పడకండి. ఇలాంటి ఆర్టికల్ గతంలో చాలాసార్లు వచ్చాయి, చాలా డిఎస్సీలకు ముందు వచ్చాయి, డిఎస్సీలు కూడా వచ్చాయి, ఈసారి కూడా డిఎస్సీ అనేటువంటిది ఉంటుంది. మీరు అనవసరంగా ఇబ్బంది పడకండి ఈ ఆర్టికల్ని చూసి. దాని తర్వాత సర్కారు బడుల్లో చూసుకుంటే పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఇది కూడా చాలా మంచి ఇనిషియేటివ్ అండి. అన్ని స్కూల్లో పెట్టేసి ఇక్కడ ప్రీ ప్రైమరీ అనేటువంటి దానికి బోధించడానికే సపరేట్గా డిఎల్ఈడి కోర్సు చేసినటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. కాబట్టి వాళ్ళకి జాబ్స్ అనేటువంటివి కేటాయిస్తే ఆ రకంగా నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు కల్పించినట్టు అవుతుంది. దాంతోపాటు సర్కారు విద్య పైన కూడా, అంటే తల్లిదండ్రుల్లో ఇక్కడ నర్సరీ అనేటువంటిది ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఎల్కేజీ యూకేజీ ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ స్కూల్లో ఉంటే ఇప్పుడు 2 ఉంటారండి. మన ఒక ఫ్యామిలీలో కనుక చూసుకుంటే పిల్లలు 3 ఉన్నారనుకోండి, 2 మీకు 1వ తరగతి 2వ తరగతి అంటే ఇంకోరు ఎల్కేజీ యూకేజీ అంటే అందరిని ఒక దగ్గరికి పంపిస్తే అయిపోతుంది అనే ఉద్దేశంలో తల్లిదండ్రులు ఉంటారు. కాబట్టి ఇది ఒక మంచి ఇనిషియేటివ్. మొత్తంగా చూసుకుంటే 12 జిల్లాల్లోని 210 పాఠశాలలోనైతే ఇక్కడ వీటిని అయితే కేటాయించడం అయితే జరిగింది. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుని ఉండడం జరిగింది. ఇది సక్సెస్ అయితే కనుక దాదాపుగా అన్ని స్కూల్లో ఇది తీసుకొని రావడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది. ఇక్కడ డప్పు కొట్టి రారమ్మని ఆహ్వానించడం అయితే జరిగింది. ఈ రోజు నుంచి పాఠశాలలు అనేటువంటివి ప్రారంభం కావడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే రామడుగు మోడల్ స్కూల్లో కనుక చూసుకుంటే అధ్యాపక నియామకాలు అనేటువంటి అంశం. రామడుగు మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో అధ్యాపక నియామకాలు చేపడుతున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ మనోజ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోధించటకు అభ్యర్థులు పీజీతో పాటు బీఈడీ టెట్ అర్హత కలిగి ఉండాలని అన్నారు. అలాగే ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలని అయితే తెలపడం అయితే జరిగింది. దాని తర్వాత 18 జాబ్ మేళా అయితే నిర్వహణ అయితే ఉంది. జిల్లా ఉపాధి అధికారి ఇక్కడ పెద్దపల్లికి సంబంధించండి. ఇది జిల్లాలోని నిరుద్యోగులకు ఇక్కడ వివిసి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో ఉద్యోగాలు కల్పించటకు జూన్ 18 బుధవారం రూమ్ నెంబర్ 225 నూతన కలెక్టర్ భవన సముదాయంలో గల జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై తిరుపతిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ వివిసి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్లో 60 ఈవీ సర్వీస్ టెక్నీషియన్ ఆటోమేటివ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, పోస్టులకు 10వ తరగతి ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఉత్తీర్ణత సాధించినటువంటి వారు అర్హులని, వీరి వయసు 18 నుంచి 30 లోపు ఉండాలని, వీరికి వేతనం 12 నుంచి 15,000 రూపాయల మధ్య ఉంటుందని, ఆసక్తి ఉన్నవారు జూన్ 18 ఉదయం 11 గంటలకు సర్టిఫికెట్స్ జిరాక్స్లతో రూమ్ నంబర్ 225 నూతన కలెక్టర్ భవనానికి రావాలని అయితే చెప్పడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ నంబర్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. గ్రూప్ 1కి సంబంధించిన విచారణ 30కి అయితే వాయిదా వేయడం అయితే జరిగిందట. వినిపించిన వాదనలే మళ్ళీ వినిపించొద్దు. విచారణ ఆలస్యం అయితే అభ్యర్థులు ఇబ్బంది పడతారు. హైకోర్టు స్టే ఎత్తివేయాలని దాఖలైనటువంటి 4 పిటిషన్లపైన విచారణ అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. మళ్ళీ వాయిదా అయితే ఈ నెల 30కి అయితే వాయిదా వేయడం అయితే జరిగింది. తొందరగా క్లియర్ అయితే వాళ్ళకు కూడా దానికి సంబంధించి నియామక పత్రాలు అనేటువంటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సర్కారు బడుల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనేటువంటి అంశాన్ని మనం చూసాము. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే సివిల్స్కి సంబంధించి ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల. అసలు ఈ సివిల్స్కి ప్రిపేర్ అయితే బెటర్ అండి. డిగ్రీ అయిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కూర్చొని ఒక 2 సంవత్సరాలు చదివితే అది ఏంటి ఏమి అనేటువంటిది ఒక ఐడియా వస్తుంది. సీరియస్గా కూర్చుంటే ప్రతి సంవత్సరం నోటిఫికేషన్లు వస్తాయండి. మొత్తంగా ఈ పరీక్షలో 14,161 మంది అభ్యర్థులు మెయిన్స్కి అర్హత సాధించడం అయితే జరిగింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు. దాని తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయ విద్య బీఎడ్ కళాశాల నల్లమకొండలో అతిథి అధ్యాపక పోస్టులకు కూడా ఆహ్వానం అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనికి సంబంధించినటువంటి స్కేల్ కూడా మనకి ఈ రకంగా ఉండడం అయితే జరిగింది. దాని తర్వాత 7,000 దాటిన కరోనా కేసులు 68 మంది మృతి అనేటువంటి అంశాన్ని కూడా చూస్తున్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం అయితే చేయండి. సామాజిక దూరం అనేటువంటిది పాటించండి. ప్రపంచంలోనే భారత్ టాప్. మన జనాభా కనుక చూసుకుంటే 146 కోట్లు అనేటువంటిది అయితే ఉన్నదట. దేశంలో 1.9కి పడిపోయిన జనాల రేటు. పురుషుల సగటు ఆయుష్ కనుక చూసుకుంటే 71, మహిళలకు సంబంధించి 74 సంవత్సరాలు బతుకుతారట. ఇక నెక్స్ట్ చూసుకుంటే 14 నుంచి ఈసెట్ కౌన్సిలింగ్ అనేటువంటిది అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతున్నది. ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి
సంబంధించిన సమాచారం అయితే చూస్తున్నాం. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.